నమస్కారం. బయట గాలిలో ఆ ఘుమఘుమలాడే సువాసన వస్తోందంటే చాలు మనసుకి తెలిసిపోతుంది రంజాన్ మాసం వచ్చేసిందని. ఆ వాసన పీల్చగానే మన కళ్ల ముందు మెదిలేది ఒక్కటే, అదే వేడివేడి నెయ్యి తేలుతున్న హలీం. అసలు రంజాన్ అంటేనే హలీం, హలీం అంటేనే రంజాన్ అన్నట్లుగా ఈ రెండింటికీ విడదీయలేని బంధం ఏర్పడిపోయింది. కాని మీరెప్పుడైనా ఆలోచించారా, అసలు ఈ హలీంకు రంజాన్ మాసానికి ఉన్న సంబంధం ఏమిటి? కేవలం రుచికోసమే దీన్ని తింటామా, లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? నిజానికి హలీం చరిత్ర వేల ఏళ్లనాటిది. ఇది అరబ్ దేశాల నుంచి మన దేశానికి, ముఖ్యంగా మన హైదరాబాద్కు వచ్చింది. ఒకప్పుడు సైనికులకు తక్షణ శక్తినిచ్చే ఆహారంగా ఇది ప్రాచుర్యం పొందింది. రంజాన్ నెలలో ముస్లిం సోదరులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మంచినీళ్లు కూడా ముట్టకుండా కఠినమైన ఉపవాసముంటారు. దాదాపు 14 నుండి 15 గంటలపాటు ఏమీ తినకుండా ఉండటం వల్ల శరీరంలోని శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. అటువంటి సమయంలో ఇఫ్తార్ విందులో శరీరాన్ని మళ్లీ మునుపటి శక్తితో నింపడానికి హలీం కంటే మించిన ఆహారం మరొకటి లేదు. హలీం తయారీని ఒకసారి గమనిస్తే మనకు అర్థం అవుతుంది ఇది ఎందుకు అంత ప్రత్యేకమో. దీని తయారీ ఒక యజ్ఞంలాంటిది. పెద్ద పెద్ద భట్టీలమీద 10 నుండి 12 గంటలపాటు తక్కువ మంటమీద దీన్ని ఉడికిస్తారు. గోధుమలు, బార్లీ, పప్పుధాన్యాలు, మాంసం, నెయ్యి మరియు అనేక రకాల సుగంధ ద్రవ్యాల కలయికే ఈ హలీం. మాంసంలో ఉండే ప్రోటీన్లు, గోధుమల్లో ఉండే కార్బోహైడ్రేట్లు, నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాలు, ఇలా ఒక మనిషికి రోజుకు కావాల్సిన అన్ని పోషకాలు ఈ ఒక్క గిన్నె హలీంలోనే దొరుకుతాయి. అందుకే దీన్ని ఒక సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, హలీంను గంటల తరబడి ఉడికించటం వల్ల అది పేస్ట్లా మారుతుంది. దీనివల్ల రోజంతా ఖాళీగా ఉన్న జీర్ణక్రియ వ్యవస్థపై ఎటువంటి ఒత్తిడి పడకుండా ఆహారం చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో వాడే దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, యాలకులు వంటి మసాలాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉపవాసం వల్ల శరీరంలో వచ్చే నీరసాన్ని ఇది చిటికెలో పోగొడుతుంది. అందుకే రంజాన్ మాసంలో హలీం తినటమనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, అది ఆరోగ్యానికి చేసే ఒక గొప్ప మేలు. అయితే హలీమంటే కేవలం తిండి మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి. సాయంత్రం వేళ అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చొని ఆ వేడివేడి హలీంపైన దోరగా వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, జీడిపప్పు, కొంచెం నిమ్మరసం పిండుకొని తింటుంటే వచ్చే ఆ తృప్తి మాటల్లో చెప్పలేం. హైదరాబాద్ గల్లీ గల్లీలో హలీం భట్టీల దగ్గర కనిపించే సందడి చూస్తే అర్థమవుతుంది ఇది ఎంతటి ప్రేమను పంచుతోందో. కష్టపడి పనిచేసే కూలీ నుండి కోట్లు సంపాదించే బిజినెస్ మెన్ వరకు అందరూ ఆ క్యూలైన్లో నిలబడి హలీం కోసం ఎదురుచూడటం మనకు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఈ రంజాన్ మాసంలో హలీం రుచి చూడటం మర్చిపోకండి. కోల్పోయిన శక్తిని, ఆరోగ్యాన్ని మరియు ఒక తీపి జ్ఞాపకాన్ని కూడా ఇస్తుంది. ఎంతో శ్రమతో, ప్రేమతో తయారయ్యే ఈ హలీంను ఆస్వాదిస్తూ రంజాన్ పండుగ స్ఫూర్తిని చాటుదాం. ఈసారి మీరు హలీం తింటున్నప్పుడు 12 గంటల శ్రమను, అందులో ఉన్న పోషక విలువల్ని కూడా ఒక్కసారి గుర్తుచేసుకోండి. అప్పుడే ఆ రుచి ఇంకా రెట్టింపవుతుంది. మీకు ఈ సమాచారం నచ్చితే ఈసారి హలీం తిన్నప్పుడు ఈ విశేషాలను మీ స్నేహితులతో కూడా పంచుకోండి. ఈ రంజాన్ సీజన్ను హలీం రుచులతో ఎంజాయ్ చేయండి.